వయసు 65 ఏళ్లు. ఆమె పేరు లతా కరే. ఆ వయసులో ఆమె పరుగు పందెంలో పాల్గొంది. ఇదేదో సరదాకి చేయలేదు. డబ్బు కోసం, కేవలం 5,000 రూపాయల కోసం పరుగు పందెంలో గెలుద్దామనే ఉద్దేశంతోనే ఎలాగైనా ఆ డబ్బు చేజిక్కించుకోవాలన్న ఆశతో పరుగు పందెంలో పాల్గొంది. ఈ రియల్ స్టోరీ ఖచ్చితంగా మీ హృదయాన్ని హత్తుకుంటుంది. మహారాష్ట్ర బుల్డానా జిల్లాలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ఉంటుంది లతా భగవాన్ కరే. ఆమెకు 65 ఏళ్లు. లతమ్మ తన భర్త అలాగే 3 ఆడపిల్లలతో హ్యాపీగా జీవనం సాగిస్తుంది. ఇక వారికి ఉన్న 3 ఆడపిల్లలకి కూడా పెళ్లిళ్లు చేసేశారు. ఆ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మాత్రం చక్కగా మిగిలాయి. ఇక ఎలాగో అలా మనం బ్రతికేస్తే పోతుంది అనుకొని ఆ అప్పులు తీర్చడానికి రోజు కష్టపడుతూ వచ్చిన దాంట్లో తింటూ మిగిలినవి అప్పులు తీర్చుకుంటూ శ్రమిస్తూ బతుకుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఓ రోజు సడన్ గా భర్త అనారోగ్యం పాలైపోయాడు. బెడ్ మీద నుంచి లేవలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే వెంటనే ఆ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక మెడికల్ ప్రాక్టీషియన్ ఇదేదో ఇన్ఫెక్షన్ సోకినట్టుగా ఉందని కొంచెం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. లతమ్మ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. పెద్ద ఆసుపత్రి అంటేనే డబ్బులు కావాలి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ లతమ్మకి ఏం చేయాలో పాలుపోలేదు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి భర్తను తీసుకుని వెళ్ళింది. ఇక 2 రోజుల పాటు అక్కడే ఉంచింది. కానీ భర్త నడవలేని స్థితికి వచ్చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేవు అని అర్థమైంది. అయినా కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇంతకీ అసలు ఏం జరిగింది అనేది తెలియరాలేదు. రోగ నిర్ధారణకి కీలకమైన పరీక్షలు చేయాల్సిన అవసరం వచ్చింది. బారామతిలోని టెర్నల్ హాస్పిటల్కి వెళ్ళి కీలకమైన టెస్టులు చేయించడం అత్యవసరమని చెప్పారు. లతమ్మకి దుఃఖం ఆగలేదు. తన దౌర్భాగ్యానికి ఆ రోజున బాధపడింది. ఇన్నాళ్ళు కూడా ఎంతో ఆనందంతో బ్రతికాం, కానీ డబ్బు అవసరం అనేది ఈ రోజు తెలిసింది. భర్త పరిస్థితి పూట పూటకి దిగజారిపోతుంది. భర్త తన చేతుల్లో చనిపోవడం అనే ఆలోచనే ఆమెను ఇంకా కుదిపేస్తుంది. ఏడ్చింది, రోధించింది, మౌనంగా ఉండిపోతుంది. కానీ ఇది సమయం కాదని ఆ సమయంలోనే తెలుసుకుంది. మౌనంగా ఉండడానికి, మొహమాట పడడానికి ఇది కాదు సరైన సమయం అని ఆమె గ్రహించి వెంటనే చుట్టుపక్కల వారిని, బంధుమిత్రులని కొంగు చాచి సాయం అడగడానికి బయలుదేరింది. ఆమె వయసు 65 ఏళ్లు. ఇంకా అంతకు మించి ఏం చేస్తుంది? ఇక ఆమెకు కొద్దిగా సాయం అందింది. బారామతి హాస్పిటల్కి ఎలాగో అలా తీసుకువెళ్ళింది. డాక్టర్లు అతన్ని చెకప్కి పంపించారు. వరండాలో ఆమె దీనంగా కూర్చుంది. ఇంటి దీపాన్ని ఆర్పవద్దని కనబడని దేవుళ్ళందరికీ కూడా మొక్కుతూనే ఉంది. ఇక ఇంతలో డాక్టర్లు పిలిచారు. ఆ టెస్టులు చాలేదు, ఎంఆర్ఐ చేయించాలి అని అన్నారు. ఎంఆర్ఐ అంటే దాని అర్థం కూడా తెలియదు. ఖరీదైన పరీక్షలు అని మాత్రం ఆమె గ్రహించింది. జబ్బు నిర్ధారణ చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇక ఆమె అక్కడ దుఃఖం ఆపుకోలేకపోయింది. తన మాంగళ్యం తన కళ్ళ ముందే దూరం అవుతుందని విలవిలా ఏడ్చేసింది. చేతిలో పైసా లేదు, ఇంకా ఖరీదైన పరీక్షలు. విపరీతంగా రోధిస్తోంది. ఆమె కన్నీళ్లు, ఆమె మాట వినడం లేదు. అయితే ఆ రాత్రికి ఆ వరండాలోనే పడుకుని ఉండిపోయింది లతమ్మ. భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి 2 సమోసాలు తీసుకువచ్చి భర్తకి ప్రేమగా ఇచ్చింది. నువ్వు కూడా తినమన్నాడు ఆ భర్త. నువ్వు తిను, నేను తినేశాను అని చెప్పింది. ఆ సమోసా అతనికి తినిపిస్తూ ఆ సమోసాల చుట్టి ఉన్న కాగితం పారవేస్తూ ఒక్కసారి ఆ పేపర్ని చూసింది. మరాఠీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఒక ప్రకటన ఆమెకు కనిపించింది. బారామతి మారథాన్ గెలవండి, 3,000 రూపాయల నగదు పొందండి అనే ప్రకటన అది. ఆమె మనసులో ఒకటి కాదు అనేక ఆలోచనలు. రాత్రంతా నిద్రలేదు, ఆలోచనలతో సతమతమైపోతుంది. ఇక ఉదయం లేవగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది. 2013లో డిసెంబర్ నెల 19వ తారీఖున బారామతి మారథాన్ మొదలు కాబోతుంది. పోటీదారులందరూ కూడా స్పోర్ట్స్ బట్టలు, బూట్లు కట్టుకుని సిద్ధమైపోయారు. అయితే వారి పక్కనే 9 గజాల నేత చీర కట్టుకుని కాళ్ళకి కనీసం చెప్పులు లేకుండా తడి కళ్ళతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పాల్గొనడానికి అనుమతి అడిగింది. పిచ్చిదానిలా చూశారు, వెర్రిదానా అని వెక్కిరించారు. కానీ ఆమె పట్టు విడవలేదు. వారిని బ్రతిమిలాడింది, ప్రాధేయపడింది. చివరికి బరిలోకి దిగింది. ఇక పోటీ మొదలైంది. లతమ్మ చీర నుండి కాళ్ళు బయటికి లాగింది. ఉడుములా పరిగెత్తసాగింది. ఆమెకు తన వయసు గాని, కాళ్ళకి గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ, ఎర్రటి ఎండ కానీ ఏమీ తెలియలేదు. తెలిసిందల్లా గెలవాలి, గెలిచి తీరాలి, ఆ 3,000 నాకు కావాలి, నా భర్తకు టెస్టులు చేయించాలి, సరైన వైద్యం అందించాలి, నా భర్త బతకాలి, తనకి జీవితాంతం తోడు ఉండాలి. అదే లక్ష్యం, అదే వేగం, అదే పరుగు, అదే జీవితం, అదే విజయం. విచిత్రం ఏమిటంటే ఆ బారామతి మారథాన్లో ఆమె గెలిచింది. చరిత్రను తిరగరాసింది.
ప్రజల చప్పట్లు మారుమోగిపోయాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆమె ఎవరు ఏమిటి అని తెలుసుకోసాగారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆమె కన్నీటి గాథ విని చెలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీని 5,000 చేసి ఆమెకు అందించారు. అంతే, ఆమె పరుగు అక్కడ కూడా ఆపలేదు. ఆ డబ్బుతో సరాసరి ఆసుపత్రి వరకు పరిగెట్టింది. ఆమె ప్రేమ ఊరికే పోలేదు. లక్ష్యం ముందు సమస్య చిన్నబోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్ని పత్రికలు, ఛానల్స్ లతమ్మ గురించి గొప్పగా రాశాయి, చూపించాయి. దేశ నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. నెల తిరిగేసరికి ఆమె జీవితం మారిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులతో సహా ఆమె బ్యాంకు ఖాతాకి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. మొత్తంగా 1,75,000 రూపాయలు పోగాయి. ఆ కుటుంబం అన్ని విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాధ్యం చేసింది లతా భగవాన్ ఖరే. ఎందరికో ఆదర్శమైంది. ఇక విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఈ కథతో ఒక సినిమా కూడా తీస్తున్నారు అని లతా గారే గర్వంగా చెబుతూ ఉన్నారు. దర్శకుడు నవీన్ కుమార్ అనే అతను ఒక సినిమా తీయడానికి ప్లాన్ చేశాడు. ఆవిడ గురించి ఒక తెలుగు పత్రికలో చదివాడు. భర్త కోసం 65 ఏళ్ల మహిళ ఈ విధంగా కష్టపడడం చూసి ఆశ్చర్యపోయాడు. మొదట్లో డాక్యుమెంటరీ తీద్దాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏకంగా సినిమా తీద్దామని దృఢంగా నిర్ణయించుకున్నాడు నవీన్ కుమార్. ఇక మరో విశేషం ఏమిటంటే వారు తీసే సినిమాలో స్వయంగా ఆ పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఇక నవీన్ గారు షూటింగ్ లోని ఓ సన్నివేశం గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. ఓ రోజు ఖాళీ సరస్సులో ఒక సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సీన్ లో ఆమె పరిగెత్తుకుంటూ రావాలి. అయితే అనుకోకుండా ఆవిడ జారి పడిపోయారు. షూటింగ్ దగ్గర ఉన్న యూనిట్ మొత్తం కూడా కంగారు పడి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అప్పటికే లేచి నిలబడి మా వైపు చూసి నవ్వుతూ ఉంది లతమ్మ. నేను బాగానే ఉన్నాను, ఇది మళ్ళీ చేద్దాం అని అన్నారు ఆవిడ. అంతే, ఆ మాటకు డైరెక్టర్ కంట్లో నీళ్లు తిరిగాయట. ఈ సినిమా నిర్మాణ బృందంలో ఒకరైన ప్రతి కచారే అనే వ్యక్తి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక లతమ్మ భర్త ఆమెను చూసి ఎంతో గర్వపడుతూ ఉన్నారు. తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా నా చికిత్స కోసం లత పరుగులు పెట్టింది. ఈ వయసులో తను నా కోసం ఇలా చేయడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ తనని చూస్తే నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది అంటున్నాడు భగవాన్ ఖరే. మరి ఫ్రెండ్స్, విన్నారు కదా లతమ్మ గారి కథ. జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికీ తెలియదు. 65 ఏళ్ల వయసులో ఆమె అలా చేస్తుందని ఆమెకే తెలియదు, కానీ ఆమెకొచ్చిన సమస్యే ఆమెను గట్టెక్కించింది. మౌనం, దుఃఖం సమస్యలకి పరిష్కారం కాదు, ఏదైనా సరే తెగించాలి అని లతమ్మ నిరూపించింది. విన్నారు కదా లతమ్మ గారి కథ. జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికీ తెలియదు. 65 ఏళ్ల వయసులో ఆమె అలా చేస్తుందని ఆమెకే తెలియదు, కానీ ఆమెకొచ్చిన సమస్యే ఆమెను గట్టెక్కించింది. మౌనం, దుఃఖం సమస్యలకి పరిష్కారం కాదు, ఏదైనా సరే తెగించాలి అని లతమ్మ నిరూపించింది. అందుకే ఆమె తన భర్తను కాపాడుకోగలిగింది. మరి లతమ్మ కథపై మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.